Hi, namaste, welcome back to our channel. Na పేరు సాహితి and తినుమా మమ్మీ. And ఈ రోజు వీడియో ఏంటంటే మమ్మీతో మండే రెసిపీ. సో యాక్చువల్లీ ఏంటంటే నాకు చాలా ఆకలిస్తుంది. నువ్వు మమ్మీ నోటీస్ చేసిందో లేదా నేను ఒక 3-4 టైమ్స్ ఫ్రిడ్జ్ దగ్గరికి ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేసి మళ్ళీ చూస్తున్నాను. నేను వెళ్ళి మళ్ళీ క్లోజ్ చేసి వస్తున్నా. నువ్వు క్లోజ్ చేయాలి, నేనే క్లోజ్ చేసుకుంటున్నా. కానీ నేను వెళ్ళాను ఒకసారి. ఒకసారి అది 4-5 సార్లు ఒకసారి నేను వెళ్ళాను. ఏం తిందాం అనుకున్నాను కానీ మళ్ళీ వద్దు, ఇప్పుడు మమ్మీ చేసేది అట్లాగూ చేసిద్ది కదా ఫుడ్, అది తిందాం, వేడిగా ఉంటుంది, మళ్ళీ ఫ్రిడ్జ్లో అది చల్లటి వెయిట్ చేసుకోవటం ఎందుకని గమ్ముగా ఉన్నా. తినచ్చు కదా బుడ్డి. పొద్దున ఫ్రూట్స్ కూడా కట్ చేసి ఇచ్చాను. ఆ రాంబూటానా ఏంది నువ్వు అంత పొద్దున్నే తినబుద్దా? చూడండి, అంత పొద్దున్నే తినకూడదు, అంత మధ్యాహ్నం తినకూడదు, మధ్యలో ఆకలి అవ్విద్ది. మధ్యలో టైం ఇప్పుడు కరెక్ట్ గా లంచ్ టైం, అందుకని ఆకలి అవుతుంది. 11:58 అవ్వింది మధ్యాహ్నం. అంటే ఎందుకు ఆకలి అవ్వ చెప్పండి. సరిపడా చేస్తాను. సో ఈ రోజు ఏంటంటే ఇది యాక్చువల్లీ మమ్మీ ఒక కపుల్ ఆఫ్ టైమ్స్ చేసి చాలా బాగా నచ్చింది మాకు. సో మీ అందరితో డెఫినెట్ గా షేర్ చేయాలని ఇది చూపిస్తుంది. ఇదేమి మరి నా పురాతనమైన రెసిపీ ఏం కాదు, కొంచెం ఈ మధ్య అంటే కొన్ని మంత్స్ బ్యాక్ అలా ట్రై చేస్తే బాగానే వస్తున్నాయి. సో నేను మొన్న చేశాను, బాగా వచ్చింది. అప్పుడు సాహితితో చెప్పా, బుడ్డి మనం ఈ రెసిపీ చూపిద్దాం ఈ రోజు అన్న. సరే అని ఈ రోజు అది చేయబోతున్నాం. సరే అయితే మీరు thumbnail-లో చూసుంటారు కదా, జుకీనీ జొన్న రొట్టె. బేసిక్లీ ఇది బేసిక్లీ కాదు, అదే బేసిక్లీ చాలా టేస్టీగా ఉంటుంది. జొన్న రొట్టెలు చేయటమే కష్టం, అసలు మనకి ఎప్పుడు ట్రైల్ కూడా చేయం కదా యూజువల్ గా ఇంట్లో, కానీ చేస్తే చాలా టేస్టీగా ఉన్నాయి. చాలా టేస్టీగా ఉన్నాయి, చాలా హెల్తీ కూడా కదా. ఆల్రెడీ జొన్న రొట్టె అంటే హెల్తీ, ఇంకా దాంట్లో కొంచెం వెజిటబుల్స్ అది యాడ్ చేస్తే జుకీనీ చాలా హెల్తీ వెజిటబుల్, చాలా ప్రోటీన్ ఉంటుంది, లో క్యాలరీ, వాటర్ వెజిటబుల్స్. అవును, అండ్ వాటర్ కాంటెంట్ ఎక్కువ ఉంటుంది. మన బీరకాయ సొరకాయ ఉంటుంది కదా, అలానే ఉంటుంది అనమాట. ఈ రోజు యాక్చువల్ గా సాహితీ తెలియదు, నేను పొద్దున్నే లేసి జుకీనీ కూర కూడా చేసి పెట్టి చూసాను. చూసావా? ఇప్పుడు అది ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళినప్పుడు చూసా, అప్పుడు అనుకున్నా రోటీ ప్లస్ అది తిందామా, రోటీ ప్లస్ అన్ని వెళ్ళి మళ్ళీ వద్దు అని మళ్ళీ రైస్ కూడా పెట్టావు. అంటే రోటీ కూడా రెడీగా ఉంటాయి కదా, అలాగే మీకు తెలుసు కదా, ఫ్రిడ్జ్ లోనే ఉన్నాయి, జస్ట్ వేడి చేసుకుంటే సరిపోద్ది. రైస్ కూడా చూడు నానబెట్టి పెట్టాను. నీకు ఏది కావాలంటే అది బుడ్డి. ఎన్ని ఆప్షన్స్ కాదు, ఇప్పుడు చెయ్యాలి, నేను చేస్తేనే ఆప్షన్. ఎస్. సో ఏం కావాలి మా తెస్తాను, అదిగో తేవడానికి కూడా రెడీ అయింది. జుకీనీ కావాలి, అది కంపల్సరీ. జుకీనీ బుడ్డి మరి ఎక్కువ తేవద్దు. లాస్ట్ టైం చేసినప్పుడు అయితే ఎక్కువ చేశాను క్వాంటిటీ, చాలా టైం పట్టింది చేయడానికి. అందుకని చిన్నది తీసుకో, సైజు చిన్న జుకీనీ ఒకటి తీసుకొని దీంట్లో తెస్తాం, ఏదో ఒకటి తీసుకురా. సో యాక్చువల్లీ మేము ఫార్మర్స్ మార్కెట్ అట్లా వెళ్ళి వస్తున్నాం కదా, అప్పుడు తెచ్చుకున్నాము. ఎందుకు బుడ్డి అంత చక్కటి తెచ్చావు? వంకర టింకరగా ఉంది అసలు, చూడండి ఎన్ని వంకర్లు ఉందో. మళ్ళీ ఆ బౌల్ తీసుకెళ్ళటం మళ్ళీ తేవటం. అవును, అది బాగుంది కదా. నేను నీట్ గా వాష్ చేసుకోరా, సన్నది చిన్నది తెచ్చాను, బాగా వాష్ చేసేసి. ఇంక ఇది కాదు ప్రస్తుతానికి. సో ఇది దీంతో అడ్వాంటేజ్ ఏంటంటే అన్ని అమెరికన్ స్టోర్స్లో అమ్మేస్తారు, లైక్ సెల్ చేస్తారు కదా జుకీనీ. సో ఇండియన్ స్టోర్కి వెళ్ళి వెజిటబుల్స్ అది కొనుక్కోవాలి, ఏం చేసుకోవాలి అనుకోకుండా ఈ రెసిపీ డెఫినెట్గా ట్రై చేయొచ్చు. ఏమవుతుందంటే జుకీనీ మన కాస్ట్కోలో కూడా ఆర్గానిక్ దొరుకుతుంది. ఒక ప్యాకెట్లో 7-8 ఉంటాయి. ఒకసారి కూర, ఒకసారి పచ్చడి. సాహితి అయితే జుకీనీ పచ్చడి కూర 2 చేసినా తింటది. వడియాలు వేపేస్తే చాలా ఇష్టం సాహితికి, అవి 2 చేస్తాను. ఇంకొకసారి ఏదైనా ఇలాగా ఏదైనా చపాతీ పిండిలో కలుపుకొనైనా చేసేసుకోవచ్చు, సరిపోద్ది. ఇంకా అది మన ప్యాకెట్ మొత్తం. అవును బుడ్డి, ఆ స్టీల్ కూడా తీసుకురా వచ్చేటప్పుడు. ఓకే, చాలా తొందరగా అయిపోయిద్ది. మొత్తం మీద రెసిపీకి టైం ఏం పట్టదు మనం చేసేది. కటింగ్ బోర్డ్ కావాలా? నైఫ్ చిన్నది వద్దు, మమ్మీతో పెట్టుకోవద్దు, కటింగ్ బోర్డు అవసరం లేదు. మమ్మీ స్పెషల్ కటింగ్ బోర్డ్ యూజ్ చేసిద్ది. ఇది ఎవరి ఇంట్లో అయినా అవైలబుల్ ఉండే కటింగ్ బోర్డ్, ఫ్రీ, డబ్బులు కూడా ఖర్చు పెట్టక్కర్లా. డబ్బులు అక్కర్లేదు, కటింగ్ బోర్డ్ వాష్ చేసుకోవాల్సిన పని లేదు, అంతే కదా. అవును. సో ఇది గ్రేట్ చేస్తుంది మమ్మీ. ఇది యాక్చువల్లీ ఫుడ్ ప్రాసెసర్లో అయినా గ్రేట్ చేసుకోవచ్చు, కానీ కొంచెమే కదా కావాల్సింది. ఎగ్జాక్ట్, అందుకే. లేకపోతే నేను క్యారెట్లు అనుకోండి ఎప్పుడు గ్రేట్ చేయను, ఫుడ్ ప్రాసెసర్ వేసేస్తాను. ప్లస్ ఇది అంత హార్డ్ వెజిటబుల్ కూడా కాదు, కొంచెం సాఫ్ట్గానే ఉంటుంది కాబట్టి గ్రేటింగ్ కూడా ఈజీగానే అయింది. చూడు మమ్మీ, నేను మల్టీ టాస్కింగ్ చేస్తున్నా. నేను చేయట్లేదా? రీల్కి వీడియో తీస్తున్నాను, యూట్యూబ్లో మాట్లాడుతున్నాను. నిజంగానే పాపం బాగానే కష్టపడుతుంటారు ఇద్దరు, చూస్తుంటా కదా బుడ్డి. ఇది ఈజీనే, గ్రేట్ చేయడం పెద్ద టైం పట్టదు. చివరికి వచ్చినప్పుడు జాగ్రత్త చేయాలి బుడ్డి, చేతుల్లో గబుక్కున గుచ్చుకుంటుంది. అందుకనే మాట్లాడట్లా నేను. ఇది చాలా ఇయర్స్ బ్యాక్ కొన్నా అనమాట. గ్రేటర్ కిచెన్ ఎయిడ్ది బాక్స్ గ్రేటర్. ఇది అన్ని డిఫరెంట్, ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క డిఫరెంట్ ఉంటుంది. ఇటు పొటాటోది కూడా స్లైస్ చేసుకోవచ్చు మనం బజ్జీలు అవి చేసుకుంటే.
ఈ మధ్య డీప్ ఫ్రైలు బాగా తగ్గిపోయి పకోడీ చేసి పెడతా బుడ్డి. లాస్ట్ వీక్ చేసాం అదే కావాలంటే అదే చేసుకో. వర్షం పడాలి బుడ్డి నీ పకోడీ చేయాలంటే మటుకి గ్యారంటీ. ఇలా పడక్కర్లేదు, వర్షం పడకపోతే చేయను. డాడీ మళ్ళీ పవర్ వాషింగ్ ఒకసారి చేయించుకుందామా ఇంట్లో? మన పవర్ వాషింగ్ చేయించి అప్పుడు రెయిన్ పడినట్టే మొత్తం విండోస్ కూడా వాష్ చేశారు కదా, అప్పుడు రెయిన్ పడిద్ది మమ్మీ. ఇప్పుడు లేకపోతే సమ్మర్లో రెయిన్ ఎక్కడి నుంచి తెస్తారు మనుషులైన వాళ్ళు? పడతదిలే బుడ్డి, మనుషులైన వాళ్ళే తెస్తారు. దేవుడు తెస్తాడు, మనుషులు దాడు. కరెక్ట్గా చెప్పావు బుడ్డి, మనుషులు తెస్తే ఏది అవ్వదు. సరే అయితే దేవుడు ఎవరు మాట వింటాడో చూద్దాము. మమ్మీ మాట వింటాడో రెయిన్ తాకుండా. నీకు ఎప్పుడు కావాలి రెయిన్? ఇప్పుడు అయినా పర్లేదు, ఓపెన్ దేవుడి రూమ్లోకి వెళ్ళి చెప్పేసిరా. సో జుకీనీ అంత ఇది చిన్న అంత పెద్దది కనిపించినా ఎక్కువ ఏం రాలేదు, ఒక 1 కప్ వచ్చి ఉంటుందా అంతే. మనం ఇట్లా పెట్టేస్తే 1 కప్ గట్టిగా వచ్చేది. చూద్దామా ఎంత వచ్చిందా? అక్కర్లేదు లేరా బుడ్డి బంగారం. చూడండి మళ్ళీ మెజరింగ్ కప్ తీస్తుంది. నా బాధ ఏంటంటే మళ్ళీ వాష్ చేసి పెట్టాలి కదా. ఇది 1 కప్పేనా? 1 కప్పే అంతేలే. అంతే 1 కప్. చూసారా 1 కప్ అన్నా 1 కప్ అయింది. అది 1.5 అన్నా 1.5 అంటే ఇది వాటర్ వెజిటేబుల్ కదా. గ్రేట్ చేసా కొంచెం ఇట్లా అన్ని మెజర్ చేయండి. కానీ ఇది మన ఇష్టం లేండి కొంచెం, అంటే కంపల్సరీ ఇంత వేసుకోవాలని ఏం లేదు. కానీ మనం వేసేటప్పుడు ఈవెన్ అది వేస్తాం కదా బుడ్డి, జొన్నపిండి వేస్తాం కదా, అది కూడా కరెక్ట్ గా ఇంత వేయాలనేవి కొంచెం అటు ఇటుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇదే మనం మెజర్ చేసి వే చేసి చెక్ చేసి చేయాలంటే కష్టం కదా ప్రతిదీ. సరే ఎందుకు నువ్వు హ్యాపీగా ఉన్నావు? నేనేగా కట్ చేసేది ఎప్పుడు. అదే మమ్మీ నీ పని తక్కువ అయింది, అప్పుడు నువ్వు మాకు కావాల్సింది ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు దానిపైన. చేద్దాం. బాగానే చేసాం మొన్న, లాస్ట్ 2 days బ్యాక్ చేస్తే చాలా బాగా వచ్చింది కదా బుడ్డి. కపుల్ ఆఫ్ టైమ్స్ చేసింది అమ్మ ముందల. మోస్ట్ రీసెంట్ గా కపుల్ ఆఫ్ డేస్ అగో చేసింది. 2 days అయింది అంతే. అవును, మరి ఈరోజు చేద్దామని. 2 days అయితే చాలా ఎక్కువ క్వాంటిటీ చేసాలి, మేము 2 days తిన్నాము. సో చెప్పాము ఈరోజు అంత ఎక్కువ క్వాంటిటీ చేయొద్దు అని. సరే అయితే వాటర్ పెట్టాలి నాన్న స్టవ్ పైన. స్టవ్ పైన వాటర్ ఏ గిన్నెలో? నాన్ స్టిక్ ఇది పెడితే బెటర్ కానీ అంటుకోకుండా వస్తుంది. కానీ చూపించడానికేమో ఇది పెడదాంలే, బాగుంటుంది. స్టీల్ చూసారా, నేను కష్టపడినా కూడా బాగుండాలనుకుంటున్నాను. సో నేను గిన్నె కూడా బయటికి తీసాను చూడండి, అంత కష్టపడుతున్నా. ఆన్ చేస్తున్నాను. దాంట్లో వాటర్ వేయాలి కదా. అది ఇచ్చేయమ్మా, కప్ ఇచ్చేసి. ఫాస్ట్గా చేయి మమ్మీ, ఫాస్ట్గా చెయ్యి. చేస్తా. ఎంత చేయమంటావురా బుడ్డి? ఒకసారి 1/2 కప్ వాటర్ వేసాను నాన్న. ఓకే అంతేనా? 1/2 కప్ చాలు, దానికే చాలా అవుతున్నాయి. అట్లానే మొన్న ఆవేశంగా ఎక్కువ వేసి 2 సార్లు ఇంత పిండి కలిపి చేరాక చాలా టైం పట్టింది. ఎందుకంటే జుకీనీలో నుంచి కూడా వాటర్ ఎగ్జాక్ట్లీ. అదే మీరు జుకీనీ వేయలేదు అనుకోండి, అప్పుడు డిఫరెంట్ గా వర్క్ అవిద్ది. కానీ నేను అట్లా ఎప్పుడూ చేయలేదు, ఏదో వెజిటబుల్ వేసే చేశాను. అందుకని డెఫినెట్ గా వాటర్ తక్కువ వేసుకోండి, దాంట్లో పాటు వాటర్ మనకు వచ్చేస్తుంది. 1/2 కప్ వేసాను అంతే. దీంట్లో బుడ్డి అవే లోపల కొంచెం సాల్ట్ తిన్నాను. ఓకే, అది సాల్ట్ సెల్టిక్ ఎల్లగా అయిపోద్ది, అందుకే ముందే తీసేసి. ఒక పించ్ అంటే పించ్ కాదులే, కొంచెం మనం తినాలి. ఇంకా దీంట్లోనే సాల్ట్? ఇంకేం నాన్న, ఇదిగోండి ఇంత వేస్తున్నాం సుమారుగా. ఒక స్పూన్ అట్లా? స్పూన్ ఏం లేదురా బుడ్డి, 1/4 ఓకే. ఈరోజు సాల్ట్ గురించి చెప్పలేదు, నేను ఈ వీక్ లో 2 పంపించాను అడిగితే. అవునా? ఫోటో తీసి మరి. సో యాక్చువల్లీ ఏంటంటే మేము 2 types ఆఫ్ సాల్ట్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నాం ఇంట్లో. ఒకటేమో ఇది హిమాలయన్ పింక్ సాల్ట్ ఎప్పుడు ఉంటుంది కదా. సో ఇదేంటంటే కొంచెం అంత కోర్స్గా ఉండదు, కొంచెం పైన్ పౌడర్ లాగా ఉంటుంది కాబట్టి మేము యూజువల్లీ మా డిషెస్ ఎక్కువ పైన్ ఫినిషింగ్ లాగా వేసుకుంటాం సాల్ట్, అప్పుడు తక్కువ పట్టిద్దని. సో అందుకని ఇది యూజ్ చేస్తాం. కానీ కొన్ని వాటిల్లో డిషెస్లో మనం ముందలే సాల్ట్ వేస్తాము, లేకపోతే అది మెల్ట్ అవ్విద్ది అనుకునేటప్పుడు ఇది యూజ్ చేస్తాం. ఇదేమో సాల్టెక్ సాల్ట్. దాల్స్, సాంబార్లు అలా చేసినప్పుడు ఎక్కువ అది వాడుతున్నా. ఇదైతేనేమో మనం ఫ్రైస్ అన్నిటికీ. ఈరోజు జుకినీ కూర చేశాను కదా. అవును, మా జుట్టు మొత్తం ఇట్లా ఉంచుకున్నాము. ఏం చేద్దాం బుడ్డి, అంత కష్టపడుతున్నాను, తెలియాలి కదా అందరికి. కష్టపడుతున్నాము, వీడియోలో కూడా తెలియాలని జుట్టు అలా ఉంది. అదే ఎందుకు కష్టపడట్లేదు బుడ్డి? ఏంటి ఏం కష్టపడి నిద్రలేసి రెడీ అవ్వి నీ కోసం వెయిట్ చేస్తా కూర్చున్నాను. ఎప్పుడో రెడీ అవ్వా. ఒక బౌల్ సీరియల్ తిన్నాను, వెయిట్ చేస్తా. చూడండి అంత కష్టం. ఒక 5-6 రాంబూటాన్స్ తిన్నాను, వెయిట్ చేస్తా. ఒక 1 కప్ టీ తాగాను. ఇంకా ఎన్ని చేసేది? అదే కదా.
మర్చిపోయా మమ్మీ ఫుడ్ రొటీన్ కూడా అడుగుతున్నారు చాలా మంది, ఒకసారి చూపిస్తాము. బుడ్డి నువ్వు మమ్మీ అనగానే ఎంత హ్యాపీగా తిరిగాను తెలుసా. దండ చెప్పబోతుందా, దండ. చెప్పబోతుందని హ్యాపీగా తిరగంగానే వెంటనే ఫుడ్ రొటీన్ వెళ్ళిపోయింది. అవును ఫుడ్ గురించి అడుగుతున్నారు చెప్తున్నా. ఒకరోజు చూపిస్తాను నిజంగానే, కొంచెం టైం తీసుకోవాలి కదా. అవును ఎందుకంటే మళ్ళా ఎగ్జాక్ట్ గా చూపించాలి అంటే టైం పడుతుంది, కొద్దిగా చేసుకోవాలి, తినాలి. సో ఈసారి గురించి చెప్పైతే పనిలో పని ఎట్లాగూ దాన్ని నువ్వు దండ అన్నావు కదా, ఇది ఆర్గన్జా శారీ కదా. ఎగ్జాక్ట్ ఆర్గంజా, మొత్తం ఇట్లా ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఏం కాదులేండి, ఇది మిషనే. హ్యాండ్ ఎంబ్రాయిడర్డ్ కాదు కానీ అయినా చాలా మంచి క్వాలిటీ, ఎందుకంటే వెనకాల కూడా చూడండి ఇట్లా. ఈవెన్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ కూడా సూపర్ సాఫ్ట్ ఉంటుంది. అవును ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంది. ఇది దండేమో కోరల్స్ కదమ్మా. మీ క్వశ్చన్ తెలుసా, ఈ రోజే కొత్తది దండ కొత్తది ఓపెనింగ్ చేయక్కర్లమ్మా ప్రతి దాంట్లో ప్రతి వీడియోలో. బుడ్డి ఏదో ఒకటి కొత్త చూపించాలంటే నేను ఏం తెచ్చేది చెప్పండి. ఇప్పుడు ఇయర్ రింగ్స్ ఆల్రెడీ పెట్టుకున్నాను స్టార్ట్స్. మమ్మీ అబ్సెషన్ బీడ్స్ పైన పడింది, సో అందుకని ఈ కోరల్స్ లాస్ట్ 1.5 year నుంచి పడి, అంటే ఎప్పటి నుంచో ఉంది, నన్ను వీళ్ళు పడనీయలేదు, మీ డాడీ కూడా కొనిలేదు, ఎంకరేజ్ చేయలేదు, ఇప్పుడు చేశారు. అవును సరే అదేసేయి. వాటర్ ఆల్రెడీ మరిగిపోతున్నాయి కదా. అవును జుకీనీ వేయాలా. బుడ్డి శారీ గురించి ఇంకోటి చెప్పు. ఇది కలర్ భలే ఉంది అనమాట, లైట్ ఇలాంటి షేడ్. మొన్న నేను ఇవి ఇచ్చాం కదా, గివ్ అవేస్ చేసాం కదా, దాంట్లో ఈ షేడ్ కూడా ఒకటి ఉంది. మరి గివ్ అవే గురించి కూడా చెప్తాము. ఇది చేసి మర్చిపోయా, బాగానే గుర్తొచ్చింది బుడ్డి మన ఇద్దరికి. ఇవేమో కోరల్స్ అన్నమాట, ఒకటి రెడ్ ఒకటి పింక్. అయితే 2 కలిపి ఇలా చేయించుకున్నాను. ఈ దండ కూడా బాగుంది, నాకు నచ్చింది. దేనికి సెట్ అవుతుంది అని చూస్తున్నా బుడ్డి, చాలా రోజుల నుంచి వేసుకోవాలి. ఇది ఈసారి కరెక్ట్ అనిపించింది. చూసావా ఎంత బాగా మ్యాచింగ్ స్కిల్స్ పెరిగిపోయినాయి మమ్మీకి. సరే చెయ్యి, కుకింగ్ స్కిల్స్ పెంచుకో. పెంచుతా సరేగా నెయ్యి వేయాలి నాన్న. కస్తూరి మేతి తీసుకురా కొంచెం. ఇది చెప్పాలి లోపల కొంచెం నెయ్యి చెప్పాను. సో నెయ్యి ఏమో ఒక 1 స్పూన్, ఒక ½ స్పూన్ నెయ్యి. యాక్చువల్లీ ఏంటంటే ఇది మేము ఇంట్లోనే చేసుకుంటాం నెయ్యి. గ్రాస్ ఫెడ్ బటర్ ఉంటుంది కదా, కాస్ట్కోలో తెచ్చేసుకొని ఒక మొత్తం హోల్ చేస్తే దీని నిండా వచ్చి ఇంకొక దాంట్లో వచ్చింది, అది వాడేసాము. ఇది ఇంకా వాడుతా ఉన్నాం అనమాట. మీకు తెలిసిపోద్ది కలర్ ని బట్టి చూస్తేనే అది గ్రాస్ ఫెడ్డా కాదా అనేది. బుడ్డి కస్తూరి మేతి తీసుకురా నాన్న. జింజర్ గార్లిక్ పేస్ట్ ఏమో. గార్లిక్ వేయను, ఓన్లీ జింజరే. అది ఇప్పుడు నేను అంత ఓపిక లేదు నా దగ్గర, దంచి వేసే అంత పౌడర్ వేసేస్తా. చిల్లీస్ కూడా వేయను బుడ్డి, కారం వేస్తాను. నీకు ఆకలి అవుతుంది, తొందరగా అవ్వాలి కదా, నీకు పని తక్కువ అవ్వాలని కదా, అంతే 2. సరే ఇది కస్తూరి మేతి కదమ్మా. ఒకసారి అవునా, అదే చెప్పు అయితే ఈ లోపల నేను ఇది చెప్పేది ఏముంది. కస్తూరి మేతి బేసిక్లీ డ్రైడ్ మెంతి కూర. ఇంకో విషయం నాకు ఈ మధ్య కొత్తగా తెలిసింది తెలుసా, మనకి షుగర్ ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, ఇది రోజుకి 7 grams దాంట్లో కలుపుకొని మార్నింగ్ అలా తినేస్తే, చపాతీల్లో అయినా లేకపోతే రైస్ లో అయినా కర్రీస్ లో అయినా, ఇప్పుడు దీంట్లో అయినా వేసుకుంటున్నాం, 7 grams కంపల్సరీ ఆ షుగర్ ఉన్న వాళ్ళు తింటే షుగర్ లెవెల్స్ బాగా కంట్రోల్ అవుతాయి అంట. ఎవరైనా ట్రై చేయొచ్చేమో. సో ఇదేమో గార్లిక్, అది జింజర్ పౌడర్ వేస్తున్నాను. ఇంకా జింజర్ అంతా దంచేసి మెత్తగా ఏం చేస్తాం, మీరు కావాలనుకుంటే జింజర్ లైక్ యాక్చువల్ జింజర్ కొంచెం చిన్న పీసెస్ అట్లా వేసి దంచుకొని వేసుకోవచ్చు. కానీ మేము ఇది షార్ట్ కట్ యూజ్ చేస్తున్నాం, అండ్ ఇది చాలా పవర్ఫుల్ గా ఉంటుంది కాబట్టి కొంచెమే యూజ్ చేస్తాం. కారం కూడా తీసుకోబుద్ది, తర్వాత వేద్దాం. రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్ వేసాము, జింజర్ పౌడర్ వేసాము, బటర్ ఇది నెయ్యి వేసాను. నెక్స్ట్ మొత్తం అది బాయిలింగ్ వాటర్ లో. ఇదేమో కారం, ధనియా జీరా అని కలిపిన కారం, ఇది మసాలా కారం బేసిక్ గా. కానీ మీరు మామూలు కారం యూజ్ చేయొచ్చు, మా ఇంట్లో ఇది ఉంది కాబట్టి ఇది వాడుతున్నాము. 1.5 వేస్తున్నాను బుడ్డి. నాకు అంటే స్పైస్ లెవెల్స్ బట్టి వేసుకోండి, కొంచెం కారంగా ఉంటే బాగుంటుందని. అది ప్లస్ ఇది జుకీనీ అన్ని ఉంటాయి కదా, సో అది అబ్జార్బ్ చేసేసి. ఎగ్జాక్ట్లీ బుడ్డి, అందుకే నీ కారం ఎక్కువ వేస్తాను నేను. అంటే ఎలా అంటే చెప్పట్లేదు కానీ ఆ థాట్ మైండ్ లో నడుస్తూ ఉంటుంది అనమాట. ఓకే అట్లా అనుకుంటా చేస్తే అది పైనుంచి సాహితీ చెప్తుంటుంది. సాహితీకి కూడా ఏదో ఒక పని ఉండాలి కదా. నాకు అట్లాంటి పనులు ఎందుకు, మా తినే పని ఇవ్వచ్చు కదా. ఇదిగో ఇదే. సో ఇది జుకీనీ మొత్తం వేస్తున్నాను. ఇది మేమైతే ఒక మీడియం, మరీ చిన్నది కాదు, ఒక మీడియం సైజ్ 200 grams ఉంటుంది. అది ఉంటుంది అనుకుంటా, బాగానే బరువు ఉంది. మొత్తం ఆర్టీ వెజిటేబులే కదా. అవును, జుకీనీ చాలా మంచిది. సో డెఫినెట్ గా ఇట్లా ఇంకార్పొరేట్ చేసుకుని తినచ్చు. అంటే మనము జుకీనీతో ఎక్కువ రెసిపీస్ ట్రై చేయం కదా. పచ్చడి చేస్తాను ఒకటి, కూర ఒకటి చేస్తాను. పచ్చడి చూపించచ్చు, మా భలే ఉంటుంది. మొన్న చేశాను దోశల్లోకి, అవును బాగుంది.
ఇది ఇలా వేసాను చూడు బుడ్డి. సో ఇప్పుడు కస్తూరి మేతి వేద్దాం కొద్దిగా. ఓకే, ఇది కొంచెం ఇలా అనేసి వేస్తాను, ఎక్కువ అనక్కర్లేదులే మరి. అట్లా ఇట్లా ఇలా రాకుండా బుడ్డి. బాగుంది. ఇంకా ఈ పక్కన పెట్టుకోమ్మా, మూత పెట్టుకో, నీకు ఈజీగా ఉంటుంది. సో ఇది కొంచెం ఫాస్ట్గా అవ్వేదా? అంటే మెయిన్ పని ఏంటంటే అది రోల్ చేసి ఫ్రై చేసుకోవటం అంటే ఇట్లా కాలవటం టైం. దాని తర్వాత ఇది ఇప్పుడు మనం మిక్స్ చేస్తాం కదా, దాని తర్వాత కూల్ అవ్వడానికి ఒక 10-15 minutes టైం కావాలి. అప్పుడు అబ్జర్వ్ కూడా చేస్తుంది బాగా. ఫ్లేవర్స్ పిండి తెచ్చాను చాలా తమ్మంటావా? ఇదిగోండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక 2-3 minutes కుక్ చేయాలి బుడ్డి. ఓకే, ఆ పచ్చి వాసన పోవాలన్నమాట. ఆ జుకీని అది కుక్ కొంచెం కుక్ అవుతుంది. ప్లస్ మనం వేసిన స్పైసెస్ కూడా అన్ని కుక్ అవుతాయి, రా స్మెల్ పోతాయి అన్ని బేసిక్గా. చూడండి బాక్స్ కూడా తెచ్చి పెట్టుకున్నాను నేను రోటీలకి. అదే ఇవి ఏమంటారు, జొన్న రొట్టెలు బేసిక్గా బుడ్డి. అది ఎతుకుతున్నాను ఎక్కడ ఉందని. బుడ్డి బంగారం కనిపించింది ఎదురుగా డబ్బాలో ఉందని నేను చూడలేదు. పొద్దున ఎతుకుతామని నేను ముందుకు పెట్టుకొచ్చుకున్నా, ఎప్పుడు ముందలు ఉండదు ఇది. అందుకే ఎందుకంటే మేము అంత ఫ్రీక్వెంట్ గా యూజ్ చేయం కదా, సో బ్యాక్ సైడ్ పెట్టి ఉంటది. ఈ రోజు సాయితి పాపం మళ్ళీ ఎక్కడ కష్టపడిద్దిలే అని ముందుకు పెట్టా. ఇందాక బౌల్స్ తెస్తా. ఇది అమ్ముతారు కదా జొన్న పిండి, దాని పేరు బేసిక్లీ జోవార్ ఫ్లవర్. సో ఈ డో అంటే ఈ పిండి అక్కడైనా సెల్ చేస్తారు, అంటే ఇండియన్ స్టోర్స్ లో అట్లా మేము తీసుకున్నాం. నేను యాక్చువల్గా రాగి పిండి ఇది అన్ని 3-4 తెచ్చిపెట్టున్నాయి ఇంట్లో. ఎలా వాడాలని అన్ని వాడుతున్నాను మొత్తానికి. రాగి పిండితో సూప్ చేస్తున్నాం. సాయితి ఎప్పుడైనా తినాలనిపిస్తే వేడివేడిగా అడుగుతుంది, అది కూడా బాగుంటుంది. అది చేద్దాం. అంటే ఏం లేదు, మనం ట్రై చేసుకొని మన ఫ్లేవర్స్ తగినట్టు ఉన్నాయి అనుకోండి, అవి చూపిస్తున్నాం బేసిక్ గా మనకి నచ్చినవి. అవును, మా టేస్ట్ పర్సకి నచ్చినాయి. మళ్ళీ అందరికి సేమ్ నచ్చాలని లేదు కానీ, అంటే మోస్ట్లీ ఇంట్లో బాగాలేపోవటానికి ఏముంది. సరే అయితే నాకు నచ్చకపోతే నేను తిన్ను, వీళ్ళందరికి పెట్టాను, నేను అమ్ముకుంటాను. డాడీకి అది ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ బాగానే ఉంది. ఎందుకంటే ఒకే థింగ్ చాలా ఎక్కువ వచ్చింది అనుకో, ఓకే ఇది బాగాలేదు అందుకని నాకు పెడుతున్నారని డిసైడ్ అవుతాడు. గ్యారెంటీగా అడుగుతారు, ఏంది ఇది ఎక్కువ చేశారా, లేకపోతే టైం అయిపోతుంది పడేయాల్సి వస్తుందా, కూర మిగిలిపోద్దా. అవును కదా బుడ్డి. అవును, సరే అది నాన్న ఇంకా బాయిల్ అవుతుందిగా. సో ఇది కొంచెం ఇలా కుక్ అవ్వాలన్నమాట. అయిందిగా 2 minutes మాట్లాడేవా బుడ్డి? నువ్వు మాట్లాడేవా? నేనైతే మాట్లాడినట్టు. 1.5 cup పెద్దది ఉంది ఇంట్లో, నాకు సరిపోయింది అట్లేదే 2 minutes. మా ఇది 1.5 cup పెద్దది మనం పెట్టాను కదా, చెప్తేనే మనం చేస్తున్నానని. ఇప్పుడు దీన్ని వేస్తా కదా బుడ్డి. నేను మొన్న చెప్పాను కదా వాటర్ అది ఎక్కువ వేసేసాను, అందుకని మీకు ఎక్కువ వేయాల్సి వచ్చింది అని. ఇది 1.5 cup కదా, కానీ బేసిక్ గా 1 cup వేస్తాను. సో ఒక 1 cup జోవార్ ఫ్లవర్, ఇంకా కొంచెం 1 cup బుడ్డి. ఇది చూడు లోపల చాలా గ్యాప్ ఉంది కదా. అవును, ఇది 1.5 అంటే మనం పైకల్లా వేస్తాం కదా. అవును, ఇట్లా 1 cup, 1/2 cup మనం వాటర్ వేసింది. అవును బుడ్డి వేస్తున్నా, కొంచెం తగ్గించి. మొత్తం ఒకేసారి ఏం కాదు నాన్న, ఏం కాదు. ఇప్పుడు కొంచెం లోలో పెట్టుకొని మిక్స్ చేయాలి. బాగుంది చూడటానికి, కలర్ ఇట్లా ఆలివ్ గ్రీన్ లాగా కొంచెం కనిపించడం కోసం ఇలా పెట్టాను. నా చేతికి కూడా కొంచెం కంఫర్ట్ గా ఉంటది కదా అని. ఇది దీంట్లో ఉన్న వాటరే సరిపోద్ది అనమాట, ఇంకా అస్సలు వేయక్కర్లేదు వాటర్. సో ఇది ఆబ్వియస్లీ చేయబెట్టి కలపలేరు, వేడిగా. ఇప్పుడు కలపలేము, ఒక 5 minutes 10 minutes వదిలేసి బుడ్డి మూత పెట్టి పక్కన పెట్టేస్తాను. చల్లారుతుంది కదా, అప్పుడు చేద్దాం. నెక్స్ట్ చూపిస్తా. ఇప్పుడు ఆపేసే ముందు మీకు ఏమవుతుంది అంటే జుకినీలోంచి వాటర్ రిలీజ్ అవుతా ఉంటది కదా వేడి మీద, అదంతా దీనికి పట్టుకుంటది. మనం చల్లారిన తర్వాత ఒకసారి చేత్తో అంటే మిక్స్ అయిపోతుంది ఈజీగా. సో ఫస్ట్ ఇట్లా మరీ డో లాగా రాదు కానీ అది ఫార్మ్ అవుతా ఉంటుంది. స్మెల్ బాగా వస్తుంది కదా. ఈజీ. ఇది బేసిక్లీ 1 pot మీల్, కానీ అది రోటీలు ఫ్రై చేసేటప్పుడు ఇంకో ప్యాన్ కావాలంటే. ఏం పెద్ద పని ఏం లేదు, ఏదో అనుకున్నాం కదా చేతులతో. అంటే చాలా చేతులతో చేస్తారు కదా మనం చాలా మంది, మనకు అంత రాదు కదా. మనం ఏమి ఎప్పుడు చేసిన వాళ్ళం ఏం కాదు రోటీలు, జొన్న రొట్టెలు అట్లా. కానీ అందుకని ఇట్లా ఒక వెజిటబుల్ అది మిక్స్ చేసుకొని చేస్తే చేయటం కూడా కొంచెం ఈజీగా ఉంది. టేస్ట్ కూడా ఉంది బుడ్డి. నీకు ప్లెయిన్ తినేదానికన్నా ఇట్లా చాలా టేస్టీ ఉంది. మీకు కావాలంటే చిల్లీస్ వేసుకోవచ్చు, గ్రీన్ చిల్లీస్, జింజర్ వేసుకోవచ్చు, స్పీనచ్ వేసుకోవచ్చు, అట్లా చాలా ఆప్షన్స్ ఉంటాయి. కేల్ వేసుకోవచ్చు, ఆప్షన్స్ అనమాట. నేను ఏది ఎక్కువ మన ఇంట్లో ఉంటే అది వేసేస్తాను. ఇగో చూడండి, ఇప్పుడు ఆల్రెడీ నీకు వెట్ అయిపోయింది కదరా బుడ్డి. అవును,
ఫస్ట్ ఇంకా తేడా ఉంది చూడండి, ఫస్ట్ కి ఇప్పటికి ఎంత తేడా ఉంది. అంతే కదా, అది మొత్తం అబ్జర్వ్ చేస్తాం. ఇంకా లిడ్ పెట్టేసి పక్కన పెట్టేసి ఆ 10 minutes లో సాయికి క్లాస్ పీకుతాను. క్లాస్ ఏం లేదు, తొక్కలేదు, జస్ట్ తీసుకుంటా. అంటే కొత్త బీడ్స్ కొని బుడ్డి అన్ని అయిపోయినాయి, కొత్త ఆల్మోస్ట్ ఇంకా 2-3 ఉన్నాయి వేసుకోవాల్సినవి. మళ్ళీ ఇప్పుడు ఈ ఇయర్ షో కూడా పెట్టలేదు, నా అదృష్టం ఏమో కానీ. లాస్ట్ ఇయర్ రెచ్చిపోయి వీడియోలో చూపించింది. అవును, ఈ ఇయర్ అసలు మా ఇంటి దగ్గర షో ఈ ఇయర్ పెట్టలేదు అనమాట అసలు. సరే అయితే పిండి నువ్వు కలుపుతామ్మా, తర్వాత నువ్వు కలుపు, నువ్వు బాగా చేస్తావు. అది స్టవ్ ఆన్ చేసింది, ఆపేసి. ఓకే, లిడ్ పెట్టేసి ఒక 10 minutes బ్యాక్ సైడ్ పెడదాం, మళ్ళీ చాలా టైం పట్టిద్ది. ఓకే ఓకే, ఇలా పెట్టేసి దానికి ఒక 10-15 minutes రెస్ట్ ఇద్దాము. ఓకే, మినిమమ్ మీకు కావాలనుకుంటే ఇంకా వేరే ఇంకా కొంచెంసేపు ఈ లోపల ఇవన్నీ అక్కడికి వెళ్తాయి. సరే అయితే, సో ఒక 10 minutes అయింది కదమ్మా. 20 వరకు అయినట్టుంది కదా, 20 minutes అయి ఉంటుంది. ఈజీగా అయి ఉంటుంది. చూసావా, నేను డ్రింక్స్ కూడా తీసి రెడీ అయిపోయా. ఎందుకంటే చేతితో అయితేనే బాగా వస్తుంది. తమ్మంటావా? వేడిగా ఉంటుంది, కొంచెం వేడి ఉంది, ఎక్కువ లేదు. లేదు బుడ్డి, బౌల్ తెచ్చాం కానీ వాడింది లేదు. దీనికి ఒకటి వాడతా. దానికి 3 కావాలా మమ్మీ? ఇలా సెట్ లో ఒక దాంట్లో ఒకటి ఉన్నాయి, సరే అని 3 తెచ్చా. సరే, అది నెయ్యి కావాలా? చూసావా నేను ఎట్లా ట్రైనింగ్ చేశాను. ఇదిగో ఇందాక మనం చేసి పెట్టాం కదా, కొంచెం వేడి చాలా తగ్గింది, మనం ఓకే హ్యాండ్ తోటి మేనేజ్ చేయగలం అనమాట. ఏంద్రబుడ్డి, సో చేతికి కొంచెం నెయ్యి అది పూసుకొని చేయాలి. దీనికి కూడా కొంచెం పోస్తున్నా, మనం ఇది వేసినప్పుడు దీంట్లో కొంచెం కలుపుతా తర్వాత బుడ్డి. సో దాంట్లో కలుపుతాను మళ్ళీ అది అంటుకోకుండా అంతే. ఓకే, ఇలా చేయికి అనేసుకొని ఆల్రెడీ కొంచెం క్రంబలీగా అట్లా ఉంది, ఇంకా కలిపితే డోలా ఫార్మ్ అయిపోయింది ఈజీగా. అవ్వకపోయినా నేను చేస్తా బుడ్డి, నువ్వు డోంట్ వరీ. దాని లోపల నుంచి వాటర్ వచ్చింది కదా, జుకీనీ లోపల నుంచి, సో అది చేసిద్ది అంటే మమ్మీ. నిజంగా మీకు కొంచెం ఫ్లవర్ ఎక్కువ అయింది అనిపిస్తే కొంచెం వాటర్. బుడ్డి బంగారం వద్దు, వద్దు, అవసరం లేదు నాన్న, ఇట్లా మామూలుగా చేసేవాళ్ళు. అప్పుడు చూసుకోండి, అంటే జుకీనీ తక్కువ వేసారు అనుకోండి, అప్పుడు పట్టచ్చు. అవును, కానీ నాకైతే సరిపోయింది అనిపిస్తుంది. అవును, ఇంకోండి అయిపోతుందిగా, మనం ఏం చేయట్లేదు కదా వాటర్, ఇంకా నెయ్యి కూడా అవసరం లేదు, జస్ట్ పట్టుకోగానే అవ్వకుండా అంతే. ఎన్ని పనులు చేపిస్తున్నావు బుడ్డి నా చేత. నేను మా రోటీలు చేయటం కూడా పనైనా చెప్పండి. రోటీలు అంటే అంత సింపుల్ గా అయిపోయింది. ఇట్స్ జస్ట్ స్టఫ్డ్ రోటీ, అదిగో చూసావా, స్టఫ్డ్ కూడా కాదు, ఇంకా ఈజీ పని ఇది. ఆలు పరాటా మర్చిపోయాను, లాస్ట్ వీక్ రెసిపీలో నాన్న కడీ చేసాం అంటే చేయలేదనిందా పెట్టారు, కామెంట్ లో పెట్టారు, చూసావా? చేసావా? అవునా? 1 year చూడలేదా నువ్వు? 1 year బ్యాక్ చేసింది అని పెట్టారు. థ్యాంక్ యూ, బాగా ఫాలో అవి చెప్పినందుకు. మేమిద్దరమే కన్ఫ్యూజ్ అవ్వాం కదా, సాయిది అయితే లేదంటే నాకేమో గుర్తుందే అని. నాకు అసలు గుర్తులేదు చేసామని, అసలు కామెంట్ కూడా చేయలేదు. అలానే ఇప్పుడు ఆలు పరాటా చేసున్నాము. అవును, అది గుర్తుంది, ఆలు పరాటా గుర్తుంది. చేసున్నా మళ్ళీ చేయొచ్చు మమ్మీ, ప్రాబ్లం ఏమీ లేదు. అవన్నీ గుర్తుంటాయి కానీ మమ్మీకి పాపం అడుగుతుందే కొనిద్దాము. నేను అడుగుతున్నాను, నువ్వు చేసావా ఎప్పుడైనా? ఏంటిది? అది గుర్తు కూడా లేదేం అడుగుతున్నా. ఇది ఇప్పుడు చెక్కలే బుడ్డి, బేసిక్ గా ఇవి కాదు, జొన్నపిండి చెక్కలు. నో, మొత్తం వచ్చేసింది పిండి, ఈజీగానే వచ్చింది. సో ఇట్లా ఈ ఫార్మ్ లో ఉన్నప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఇంకోసారి మిక్స్ చేసేసి ఇంకా బాల్స్ చేసుకుందాం. ఓకే, సో బేసిక్లీ ఏంటంటే వెయిటింగ్ టైం ఎక్కువ ఉంటుంది, అంటే ఇది చాలా కూల్ అవ్వడానికి అంతే. కానీ అట్లా అని ఫ్రిడ్జ్ లో అట్లా పెట్టుకోవద్దు, మళ్ళీ అది కాబట్టి ఎక్కువ మ్యాసప్ అయితేమో, దాని కాంపోజిషన్ మ్యాసప్ అయితే మళ్ళీ చేసుకోవటం కష్టం రోటీని. ఫ్రిడ్జ్ లో వద్దులేండి, అదే చల్లగా అవుతుంది, 10 నిమిషాలు వదిలేటివే దాన్ని. ఇంకా లిడ్ పెట్టాలి కాకపోతే కంపల్సరీ, డ్రై అవనియకూడదు బుడ్డి. ఇంకేం చూసావా, బాగానే వచ్చింది. ఎన్ని అవుతాయి? 5-6 అవ్వవు? 1 cup ఈజీగా 6 అవుతాయి బుడ్డి. మనం అందులో ఇవన్నీ వేస్తున్నాం కాబట్టి 6-7 అవ్వచ్చేమో. 3 ఉన్నాం కదా, తలా 2 అయితే అవుతాయి కంపల్సరీ. ఇంకా అయిపోయింది, ఇంకా 2వ హ్యాండ్ కూడా అవసరం పడలేదు, ఈజీగానే మిక్స్ అయింది. సో అట్లా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టుకొని రోల్ చేస్తావా? పక్కనే పెట్టక్కర్లా, ఈ లిడ్ దీంది. ఓకే, సో బేసిక్లీ డ్రై అవ్వకుండా మూత పెట్టేసుకోవాలి కదమ్మా. అంటే ఒకటి తీసుకొని అది మీరు చేసేటప్పటికి మూత పెట్టుకోండి. ఒకటి క్వాంటిటీ కొంచెం పెద్దదే తీసుకోవాలి, మనం చేసినప్పుడు తెలుస్తుంది మీకు. బికాజ్ ఇది ఎక్కువ ఇట్లా
అంటే మైదా అట్లా అనుకోండి అది సాగుతుంది కదా. ఇది గ్లూటెన్ ఉండదు బేసిక్ గా, మన గ్లూటెన్ కోసమనే కొద్దిసేపు మిక్స్ చేసాం అంతే. బుడ్డి ఫ్లోర్ తీసుకురా నాన్న. వీడియో మీద ఉన్న కాన్సన్ట్రేషన్ చేయటం మీద లేదు. ఎందుకు లేదు, చేయటం పైన ఉండాలంటే ఏది ఇంపార్టెంట్ స్టెప్స్ మిస్ అవ్వకుండా మరి నేను క్లిప్స్ తీస్తున్నా. అది ఓపెన్ చేయి, దాంట్లో ఉంది. కొంచెం ఇలా మెత్తగా అనేసుకుంటే మనకి బాగా వస్తుంది. ఆల్రెడీ బాగానే ఉన్నాను స్టిల్. నేను ఇలా పిండి ఎప్పుడు దీంట్లోనే ఉంటుంది, అందుకే వెంటనే తెచ్చేసింది సాయితి. బికాజ్ రోటీ ఇలా చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది. సో అది ఇట్లా కొంచెం బాల్ లాగా చేసుకొని నొక్కి, అంటే బేసిక్లీ రోటీ అలా చేసుకుంటారా అప్పుడు వరకు అట్లా. నేనైతే చేతితోటే చేస్తున్నాను, వస్తున్నాయి అన్నమాట. చేతితో చేస్తే కొంచెం ఈజీగా ఉంది. పూరి ప్రసాద్ ట్రై చేసాం కానీ ఇది స్టఫ్ చేసింది కదా, సో దానికంటే మోర్. పూరి ప్రెస్ తోటి కూడా బాగానే వచ్చినాయి బుడ్డి, నాకు ఇంకా పలచగా కావాలనిపించింది. అంత మళ్ళీ అది మెత్తగా నొక్కే బదులు స్టఫ్ చేసాక అది ఎక్కువ చేయలేకపోతుంది అనమాట. ఇదైతే మనం ఇలా అనుకుంటా చేసుకోవచ్చు. అది ఆన్ చేసుకున్నాను ప్యాన్. మరీ పలచగా కూడా ఏం రావు, కొంచెం తిక్కుకుంటాయి. కష్టం పలచగా రాండి, కొద్దిగా టైం పట్టిద్ది. మరీ రోటీ అంత పలచగా అట్లా రావు కానీ బాగుంటాయి, బాగానే వస్తాయి. సో మమ్మీ మీరు చూస్తుంటే ఒక చెయ్యి ఇట్లా పెట్టింది. ఎందుకు? అది అప్పుడు క్రాక్స్ అట్లా అవ్వకుండా దాన్ని ఆపిద్ది. అందరి పిండి కూడా ఎక్కువ బయటకు వస్తుందని తెలివిగా పట్టుకున్నాను బుడ్డి. మన ఇష్టం నాకు, కానీ ఏదో నేను ఇలా నేర్చుకున్నా అంటే ఇలా కంఫర్ట్ ఉంది నాకు చేయడానికి. చూడండి ఎక్కువ ఏం లేదు. అండ్ మేమేం ఆయిల్ కూడా అట్లా ఏం యూజ్ చేయాలి ఇప్పుడు వరకు. ఈవెన్ ప్యాన్ మీద కూడా చెయ్యను. కావాలంటే మీరు కొంచెం నెయ్యి వేసుకోండి, కానీ నువ్వు వేసుకోరా బుడ్డి. అంటే కొంచెం అవసరం లేదు. మధ్యలో ఒకసారి వెట్ నాప్కిన్తో క్లీన్ అప్ చేసుకుంటే ఫ్లోర్ ఏమన్నా ఉన్నా కూడా అయిపోయింది. ఈ చెక్కలే బుడ్డి, పెద్ద చెక్క చేసి కాదు, మా చెక్కలు దీంతో చేయరు. చేస్తారు బుడ్డి, జొన్నపిండి చెక్కలు బుడ్డి, జొన్నపిండి చెక్కలు బుడ్డి. డీప్ ఫ్రై చేస్తా చెక్కలు, మోసం చేయొద్దు అట్లా. డీప్ ఫ్రై వద్దంటున్నావు కదా. I know what's going on, mom. అందుకని తెలుసు, అర్థమైందా? ఇంకొంచెం వస్తానే ఉందిగా బాల్ లాగా దాని పట్టుకది. సో పెద్దదే తీసుకోవాలి. మీకు అంత పెద్ద డో తీసుకున్నా కూడా ఇంత సైజే వచ్చింది కదా, సో మీకు అర్థమై ఉండాలి. డో పెద్దదైనా కూడా కొంచెం మనం మిక్స్ చేసాం కాబట్టి అప్పుడు కొంచెం చిన్నది అవ్వింది. మళ్ళా వెజిటేబుల్ ఉండేది మీకు ఇలా పెద్దగా కనిపిస్తుంది, కానీ మామూలుగా కప్పుకి 6 అవుతాయి రోటీలు అయ్యి. ఇవి కూడా అంతే కదా, 6 కాకపోతే 7 అవుతాయి అమ్మ అయితే అంతే. గోధుమ పిండితో అయితే ఓకే సరిపోయింది. ప్యాన్ కొంచెం హీట్ అవ్వాలి బుడ్డి. ఇంకా బాగా రావాలనుకో మూత పెట్టి నొక్కొచ్చు. కావాలని కట్ రౌండ్ షేప్ వద్దు, ఇది హ్యాండ్ మేడ్ ఇట్లా ఆథెంటిక్ గా ఉంది. మీకు ఇట్లానే కావాలా? ఇలా లిడ్లు ఉన్నాయి కదా మన దగ్గర, ఒకటి పెట్టి నొక్కితే మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ వచ్చేస్తాయి కదా. ప్యాన్ కొంచెం హీట్ అవ్వనియాలి, ఇది మరీ లో హీట్ లో పెట్టకూడదు కదమ్మా. కొంచెం వేడవుతేనే స్టిక్ ఇప్పుడే ఆన్ చేసింది. కొంచెం హెవీ బాటమ్ ప్యాన్, మన క్యాస్ట్ ఐరన్, ఎనామిల్ క్యాస్ట్ ఐరన్. అది ఐ థింక్ వేడ్ అయింది. అయిందా? నెక్స్ట్ సాయితి రెస్పాన్సిబిలిటీ, వేసే వరకే నా రెస్పాన్సిబిలిటీ. నెక్స్ట్ సాయితి, దాన్ని కాల్చడం నాది. అండ్ మేమైతే దీన్ని తీసేసేటప్పుడు ఈ బాక్స్ లో పెడతాం. ఇది టార్టియా బాక్స్, చాలా వేడిగా ఉంచింది, బాగుంటుంది. సో దీని కింద ఒక నాప్కిన్ పెట్టేసుకొని పెట్టి లిడ్ పెట్టేసుకున్నాం అనుకోండి, చాలా సేపు వేడిగా అట్లా ఉంటే, వేడిగా కూడా కాదు డ్రై అవుట్ అవ్వకుండా ఉంటే. కొంచెం బుడ్డి కొంచెం ఒక 2-3 సార్లు ఇలా నొక్కేసుకుంటే మీకు బాగా వస్తుంది, పగలకుండా ఎక్కువ. సో అది ఇట్లా గట్టిగా కొంచెం అన్ని చేతిలోనే బాల్ లాగా తీసుకొని దాన్ని కొంచెం అనొచ్చు, లేకపోతే ఇలా అనుకోవచ్చు. కంఫర్ట్ లెవెల్స్ అంతే. ఏదైనా కూడా కొంచెం నీట్ చేయండి అంతే, ఈజీగా వస్తుంది. ఇట్లా చేసుకొని ఏంది అమ్మి, నేను ఇక్కడ నుంచి నోటీస్ చేస్తున్నా ఎన్ని లేయర్స్ ఉన్నాయి దండా. ఎందుకు బుడ్డి నీకు అంత కుళ్ళు? 1 2 3 4 5 6 7 ఎంతో 12-13 లేయర్స్ ఉన్నాయి. అంత ఉన్నాయా? నాకు గుర్తులేదు బుడ్డి, చాలా లేయర్స్ ఉన్నాయి. అందుకని ఇంకా నుంచి ఇన్ని లేయర్స్ కొనియండి. అప్పుడు మనం 16 17 18 కొని ఉంటే ఇన్ని వచ్చి ఉంటాయి. అవును, ఎందుకంటే ఒక లేయర్ కి అంటే ఒక స్ట్రింగ్ ఆఫ్ బీడ్స్ కి ఒక లేయర్ రాదు, ఎక్కువ తీసుకోవాలి. ఎందుకంటే అది ఓన్లీ 15 inches 14 అట్లా ఉంటుంది. 13 12 కూడా ఉన్నాయి, ఎక్స్పెన్సివ్ దాన్ని బట్టి చెప్పలేము. ఫ్లిప్ చేస్తున్నాను. సో ఇది ఫ్లిప్ చేసేటప్పుడు కూడా మమ్మీ ట్రైనింగ్ ప్రకారం పైకి ఇట్లా ఎత్తేయకూడదు, ఎందుకంటే కింద పడుతుంది. సో చెప్పి వాళ్ళకి అలా ట్రైన్ అయ్యారు. లేకపోతే దాన్ని పెట్టి టపీ మన పైనుంచి కిందకేస్తే అదంతా ఎవరు క్లీన్ చేస్తారు? చూడటానికి కలర్ఫుల్ గా బాగుంది కదా. ఏది అంటే ఇట్లా
గోల్డెన్ బ్రౌన్ లో కొంచెం స్పాక్స్ ఆఫ్ గ్రీన్ అట్లా వచ్చి ఇక్కడేమో కొంచెం కుక్ అవుతా అట్లా ఉంది. నీకు కావాలంటే కొద్దిగా నెయ్యి వేసుకోమ్మా, బాగుంటుంది. నెయ్యి తీసినప్పుడు వేస్తానులే. సరే కాదా దీనిపైన ఏమంటావా? దానిపైన కన్నా తీసినప్పుడు ఏంటి ఇంకా బెటర్, ప్యాన్ అంతా ఇలాగా ఇట్లా రాకుండా ఉంటుంది, స్మోక్ అది రాకుండా. కుక్ కూడా ఐ థింక్ ఒక సైడ్ ఒక 30 seconds, ఇంకో సైడ్ ఒక 30 seconds. ఎక్కువ టైం ఏం పట్టదు చేసే టైం అంతే. యా మీడియంలో పెట్టి చేసుకోరా బుడ్డి. అవును మీడియంలోనే ఉంది. ఈ రోటీలు చాలా ఫిల్లింగ్ కూడా, లైక్ ఒకటి రెండు తింటే డే మొత్తం ఆకలి అవ్వకుండా అట్లా అంటుంది. అండ్ మేము మాకు నచ్చిన కాంబినేషన్ ఏంటంటే దాల్తో తింటాం, లైక్ పప్పుతో. దాల్ ఆల్రెడీ ఉంది. యా మమ్మీ రాడిష్ లీవ్స్ పప్పు చేసింది, అది ఉంది ఆల్రెడీ. రాడిష్ లీవ్స్ అండ్ మ్యాంగో పప్పు చాలా టేస్టీగా ఉంది. సరే దీంట్లో తీస్తున్నామా? తినా జాగ్రత్త, వేడిగా ఉంటుంది ప్యాన్ కూడా మీకు. సాయితి ప్యాన్ కూడా ఐ థింక్ నువ్వు నెక్స్ట్ వేయచ్చు రెడీ అయితే. అయిపోయింది. దీనిపైన ఒక స్పూన్ కూడా కాదు, కొన్ని డ్రాప్స్ నెయ్యి. స్పూన్లు అవసరం లేదులే, కొన్ని డ్రాప్స్ వేసుకో సరిపోయింది అంతే. నెక్స్ట్ వేస్తున్నా బుడ్డి. కాలు దొక్కేదాన్ని కొంచెం అయితే. ఓకే లెడ్ కూడా పెట్టేసుకున్నా. అంటే ఒకటి అయ్యే టైంలో ఇంకోటి అవుతుంది బుడ్డి, మ్యాక్స్ బుడ్డి బంగారం. అవును అంతకంటే చేయలేం. అంటే మీరు లేదు మేము కొంచెం అంత ఫాస్ట్గా అది ప్రెస్ చేసుకోలేము అనుకుంటే అప్పుడు ఒక 2 చేసి పెట్టుకొని, ఒక 2 చేసి పెట్టుకొని అప్పుడు రోటీ 2 or 3 చేసి పెట్టుకొని చేసుకోవటం ఇంకా బుడ్డి, అంతే కదా. అవును. దాన్ని బట్టి నేను ఇప్పుడు అంత కొంచెం ప్రశాంతంగా ఎందుకున్నానంటే గ్యాప్లో ఒక ఆల్రెడీ రెడీమేడ్ రోటీస్ ఉంటాయి కదా, అదొకటి ప్లస్ కొంచెం జుకీనీ కర్రీ తిన్నాను. నేను తిన్నాను, ఆకలి అవుతుంది నీకు అట్లా అనిపిస్తుంది కానీ మళ్ళీ చేసుకొని తినాలి, ఎందుకంటే మళ్ళీ చేయాలి తినాలి కదా, సో కొంచెం టైం పట్టిద్దని. అందుకని అంత మ్యాట్గా లేనిలేమా ఇప్పుడు నీ పైన. నేనున్నాను. ఎందుకు? అయ్యో బీడ్స్ షో కూడా పెట్టలేదు ఇయ్యరు. దానికి నేనేం చేయాలి? బీచ్ షో ఆర్గనైజేషన్ చేసే వాళ్ళు అడగాలి, పెట్టే చోటుకి వెళ్ళి కొనుక్కోవాలి. లేకపోతే పెట్టే చోటుకి డ్రైవ్ చేసుకుంటే వెళ్ళి కొనుక్కోవాలి. ఆ పని చేస్తా ఉండు బుద్ధి. యాక్చువల్లీ ఏంటంటే లాస్ట్ ఇయర్ 2 times పెట్టారు, ఇయర్ ఒకసారి కూడా పెట్టలేదు, సో అందుకనే మాకు. మేము లాస్ట్ ఇయర్ 2 times వెళ్ళి కొనుక్కున్నాం. అవును వీడియోలో కూడా చూపించాం. అవును ఒకసారి అయితే వెళ్ళొచ్చి మళ్ళీ వెళ్ళాం కాబట్టి ఒక రోజు 2 సార్లు వెళ్ళాం. ఒక రోజా ఒక షోకి 2 times వెళ్ళొచ్చాము. దాని తర్వాత మళ్ళీ వాళ్ళు ఒక ఫ్యూ మంత్స్ తర్వాత మళ్ళీ పెట్టినప్పుడు మళ్ళీ వెళ్ళొచ్చాము. కొనుక్కొని బుడ్డి. ఇది చూడండి చాలా ఆథెంటిక్, లైక్ హ్యాండ్ మేడ్, ఎగ్జాక్ట్ హ్యాండ్ మేడ్ అట్లాగే కనిపిస్తుంది. కొంచెం అడ్జస్ట్ అట్లా ఉంటే బాగుంటుంది చూడటానికి. ఇదంతా ఏం పొంగవు కూడా, ఐ మీన్ అట్లీస్ట్ మేము చేసే అయితే. ఐ థింక్ ఇది స్టఫర్ చేసే వాళ్ళకంత పొంగదేమో. ఈ కలుపు మామూలుగా కూడా పొంగవరా బుద్ధి, మామూలుగా ఇట్లానే క్రాక్స్ వస్తాయి అంట జొన్న రొట్టెలు. కానీ మనం ఈ స్టఫ్ కూడా చేసాం కదా. అవును మీకు ఒక జుకిని మొత్తం వేసాం అంటే ఒక కూర తిన్నట్టే కదా. అంతే కదా, అది చాలా బాగా వచ్చినట్టు. ఎందుకంటే ఒక జుకీనీలో నీకు 6 రోటీస్ వచ్చినాయి అంటే ఒక పర్సన్ ఈజీగా 2 తింటారు కదా. సో ఒక 1/3 జుకీనీ ఒక మనిషి తిన్నట్టు, కర్రీ లాగా. మళ్ళీ దాల్ తిన్నాం అనుకో, మళ్ళీ దీంతో పాటు కర్రీలో తింటాము. ఫిల్లింగే బాగానే అయిపోయిందమ్మా. ఇదైతే అయిపోయింది. అంటే నేను అది చూడండి, నేను చూడండి ఎంత ఫాస్ట్గా రాస్తున్నాను. అయిపోయింది. తీయచ్చా? తినా. అన్నీ చేసేస్తావా ఇప్పుడే? పని అయిపోయింది. ఎన్ని అయినాయి ఇప్పుడు అక్కడ మామూలుగా అడుగుతున్నా? 3 అయ్యి ప్యాన్ పైన కౌంట్ చేస్తే 3 అయ్యి. కరెక్ట్గా 6 అవుతున్నాయి. 6 కంటే ఎక్కువ అయితే అవ్వట్లా. యా ఈ సైజ్ మేము చేసుకున్న సైజ్ 6 అవుతాయి. ఇది మంచి సైజే, మరీ చిన్నగా. ఫ్లోర్ ఎంత బుడ్డి గట్టిగా 1 cup. 1 cup అది 1.5 cup కానీ మేము పై వరకు వెళ్ళలేదు కదా. నా మెజర్మెంట్ 1 cup. నా మెజర్మెంట్ 1 cup. నీ మెజర్మెంట్ అయితే 1 cup కూడా కాదు అది, ఎందుకంటే నువ్వు 3/4 లాగ్ చేసింది పైన దాన్ని. ఇలా అనుకోవాలి అనుకుంటే నీకు బాగా ఫ్రెష్ అవుతుంది కదా, అప్పుడు బాగా వస్తున్నాయి. ఇదేం పిండి? ఇది మామూలు గోధుమ పిండి. మామూలుదేనా? అంటే మల్టీగ్రెయిన్ అది గోధుమ పిండి ఉంటుంది. అదైనా పెట్టుకోవచ్చు కానీ ఆల్రెడీ దీంట్లో ఉంది కదా అని మళ్ళీ. సో దాంతో అయినా చేసుకోవచ్చు, ఏం కాదు. ఇది ఉంది కదా అని దీంతో పెట్టాను. ఒక్కటి చేయరాదు బుడ్డి నువ్వు చేయి, నువ్వు బాగా చేస్తున్నావు. నేను కాలుస్తున్నా, నేను తక్కువ పని అనుకుంటున్నావా మమ్మీ? తక్కువ పని అనుకుంటున్నావా? అనుకోవట్లేదు. అయిపోగానే ఒక్కొక్క జొన్న రొట్టెకి ఒక్కొక్క కలర్ బీట్స్ కొనుక్కుంటా. ఒకటి గ్రీను ఉన్నాయి, నీ గ్రీన్ చాలా.
సరే పింక్ లేదు బుడ్డి నాకు పింక్ నా ఫేవరెట్. పింక్ నువ్వు వేసుకోను ఈ పింక్ కాదు లైట్ పింక్. అది అయిపోయిందమ్మా? వస్తుంది కానీ బుడ్డి ఏదో పెద్ద మిమ్మల్ని అడుగుతున్నాను వాళ్ళు కొనిస్తే కొనుక్కుంటాను అనుకోమాకండి. నా ఇష్ట ప్రకారమే కొనుక్కుంటా. అవన్నీ ఏంటంటే ఓరకట్ల వాళ్ళు అప్పుడప్పుడు చెప్తుండాలి పిల్లలకి. మమ్మల్ని ఏదో సాటిస్ఫై కాదు బుడ్డి, చైల్డ్ సైకాలజీ అది. అదేదో సినిమాలో రాజేంద్ర ప్రసాద్ చెప్తుంటారు చైల్డ్ సైకాలజీ అని. అది చైల్డ్ సైకాలజీ అందరు నేర్చుకొని మేము ఇంపార్టెంట్ ఫిగర్స్ వీళ్ళే మేమే కొనిస్తున్నాం అని పిల్లలకి చెప్పామనుకోండి, మీరే కొనిస్తున్నారు నాన్న, అప్పుడు హ్యాపీ లెవెల్ ఇంకా బాగుంటారు మనతోటి. మేమేం కొనిం కానీ డెఫినెట్ గా సెలక్షన్ అయితే మేమే సెలక్షన్ చేస్తాం. అది అయిపోయిందా? ఇది ప్యాన్ మళ్ళీ అయిపోవచ్చు నాన్న. కొంచెం లోలో పెట్టేసి ఒక సెకండ్. బీడ్స్ గురించి మాట్లాడాం కదా, అందుకని ఒక 10 seconds లేట్ అయింది. సరే అయితే ఈ 2 కూడా చేసేసిన తర్వాత టేస్టింగ్ అప్పుడు చూపిస్తాం. అయిపోతాయి ఈ 2 చేసేసి చూపిస్తాం. చివరికి చిన్నగా లాస్ట్ దానికి వచ్చాం. చిన్నగా లాస్ట్ దానికి వచ్చాం. ఇది ఇంకొకటే ఉందా? ఇదే లాస్ట్ బుడ్డి. ఓకే అయితే 6 కదా మొత్తం అయింది. అవును, ఇది 6th. అంతే కొంచెం కవర్ చేస్తే. ఇది నా ఈ రోజు ఇది కూడా వాడాను. తెచ్చిన తర్వాత వాడలేదు నేను ఇంట్లో. వాడలేదా? ఇప్పుడు గుర్తులేదు. ఇంకోటి స్టీల్ ఉంది, అది వాడుకుంటాను రెగ్యులర్ గా. అయితే కొన్నిసార్లు కటింగ్ బోర్డు మీద కూడా చేసేస్తా. అవును, ఎలా వీలైతే అలాగనమాట. ఎలా ఉంది కదా బాగుంటది అని తెచ్చుకున్నా కదా బుడ్డి. ఇది అవునమ్మా. ఇంకో థింగ్, ఈ రోటీలు ఇట్లా అవ్వటం కూడా ఫాస్ట్ గానే అవుతాయి మామూలు వాటంతా ఫ్రై చేయటం కదా. అవును. సరే మా ఇది పప్పుతో చూపిద్దాం అనుకున్నా. మర్చిపోయి దాల్ ఉంది, చూపిద్దామంటే మేము తిందాం అనుకుంటున్నాం పప్పుతో. చూపించేసి అక్కడ పెట్టడం కాదు, తింటాం. ఎందుకంటే ఇది మమ్మీ ఐ థింక్ నిన్న చేసింది అనుకుంటా. కానీ జొన్న రొట్టెలు ఉన్నాయి కదా, సో దాంతో తినేటప్పటికి చాలా టేస్టీగా పప్పు ఆల్మోస్ట్ అయిపోవచ్చు. కొంచెం ఉంది సాయి తిని ఒక్కదాన్ని తిను, మేము దాంతో తింటాం. జుకినీ ఉంది కదా. ఓకే, నా ఫేవరెట్. నా పప్పు చాలా ఇష్టం. ఇంకా దాంతో మ్యాంగో పప్పు అంటే ఇంకా అంతే. నా మీద కంప్లైంట్లు చేస్తుంటారు కదా, వారం రోజులకి పెట్టామని. చూడండి అంతే ఉంది, అంతంత ఏం చేయట్లేదు. సరే మైక్రోవేవ్ వద్దు, మైక్రోవేవ్ వద్దు బుడ్డి. అయితే ఇది కాల్ చేసినాక పెడదాం. అది పెట్టేసి చూపిద్దాం, ఇంకా అయిపోతుంది. ఏందో బుడ్డి డెకరేషన్ కూడా నేనే రెడీగా పెట్టాను. నీకు భయం లేదు మా? ఎందుకు? నాకు నెయ్యి అయితే ఫస్ట్ ఇక్కడ నుంచి ఇలా తీసుకోవాలి. అవి బౌల్ పక్కన పెట్టు బుడ్డి, కనీసం వీడియో కోసం. ఏంది బుడ్డి పనులు? మిగతా అదంతా నేనే చేస్తాను. వాష్ చేసుకున్నాను, తెచ్చుకున్నాను, అవన్నీ డిష్ వాష్ లో పెట్టాను. నెయ్యి దీంట్లో వేసాగా, దీంట్లో కూడా వేసుకోవాలి పప్పులో. సార్ తెచ్చుకో, చూడండి అసలు రోటీలు కూడా ఉన్నాయి. మళ్ళీ ఈరోజు నేను 2వ ప్లేట్ తెచ్చుకోవట్లా, సాహితీ దగ్గర తినబోతున్నా. ఎందుకంటే మమ్మీ అంది నువ్వు పప్పుతో తినేసే మేము వేరే జుకినీ కర్రీతో తింటాం మేము అనింది. సరే అయితే పప్పుతో టేస్టింగ్ చూపించేద్దామని. ఇంకా కొంచెం పప్పు ఉంది, సాయితీ సరిపోయింది. పైన నెయ్యి వేసుకొని తింటేనే బాగుంటుంది. స్పూన్ పెట్టుకో. నాకు ఇచ్చావనుకో పప్పు, బౌల్ తినేస్తా. నాకు చాలా ఇష్టం, నేను పప్పు ఫేవరెట్. ఇప్పుడు నేను పెడతారా? వేడిగా ఉంది. ఇది రోటీ ఇగోండి, మొత్తం 6 రోటీస్ అయినాయి. అంతేనా బుడ్డి? ఎగ్జాక్ట్ 6. ఇదిగో నెయ్యి వేసేసాను ఇలాగా. బుడ్డి నువ్వు ఎక్కడ వేసావు బుడ్డి నెయ్యి? నాకు అసలు చాలా ఎట్టేసావు మరి? 2కే వేసావు, 2 వాటికి కింద. అన్నిటికీ వెళ్ళేమ్మా. ఏందా ఇది డ్రైగా ఉంది, నేను వేసింది బాగుంది. చూడండి. ఓ మై గాడ్, ఇంత నెయ్యి చూడండి. ఇది చూడండి, ఇది సాహితీ వేసిన నెయ్యి, ఇది నేను వేసిన నెయ్యి. ఇంకా అన్నిటికీ వేయలేదు మా, వాటికి ఇలా. ఇదిగో దీనికి వేసాను చూడు. దీని గమ్ముగా అంత నెయ్యి వేసావు. అయిపోతే బాగుంటుంది టేస్ట్. తిను. ఎందుకు నేను మిగతా అన్ని నెయ్యి లేకుండానే తిన్నాను. తింటావు. సరే టేస్టింగ్ టైం. నెయ్యితో తిన్నాను, బాగుంటది. నేను పప్పులో వేసుకుంటామని. ఇంకా అన్నిటి మీద వేసింది కావాలి నెయ్యి, అదని చూస్తాను. ఇదో తీసుకొని కూడా తీసుకుందాం, దీని మీద పెట్టుకో. ఎన్ని రోజులకి బుడ్డి నాకు షేరింగ్ ఇచ్చావు? నువ్వు రోజు షేరింగ్ తీసుకుంటా. మా దోశలు వేసేటప్పుడు మా దోశలో షేరింగ్, అది వీడియోలో షేరింగ్. షేరింగ్ నేనే తీసుకుంటా. మీరు ఇది ఇస్తుంది. కాలుతుంది పప్పు, వేడిగా ఉంటుంది, నోట్లో పెట్టుకో. కామెను కాలిద్ది. ఎలాగో నిన్న తిన్నాం కదా, టేస్ట్ తెలుసు పప్పుతోటి ఎలా ఉంటుందో. చాలా బాగుంది. రోటీ అసలు ఒత్తిదిగా తినేయచ్చు. నేను అదే చేయబోతున్నా. ఒకటి నెయ్యి వేస్తే ఇంకా బాగుంటుంది. నెయ్యి వేసుకోకపోయినా పర్లేదు కానీ చాలా బాగుంది నెయ్యి వేసి. ఇంకోటి ఏంటంటే ప్యాన్ మీద ఏమి నెయ్యి వేసుకొని నేను కాల్చుకోక్కర్లేదు. ఈవెన్ చపాతీలు, రోటీలు
అది అంతా ప్యాన్ అంతా పొగలు వచ్చి మనకి అదంతా క్లీనింగ్ ఎక్కువ పని అవుతుంది. దాని బదులు శుభ్రంగా అలా దించేటప్పుడు పైన వేసేసుకున్నా అయిపోద్ది వేడి మీద. కొంచెం స్పైసీగా ఎక్కువ లేదు, కొంచెం కారం వేసాం కదా, ప్లస్ ఆ కస్తూరి మేతి టేస్ట్. అండ్ జుకీని ఎక్కువ టేస్ట్ చేయలేరు కానీ అయినా చాలా హెల్తీ కదా. జుకీని వేసినట్టు కూడా తెలియదు పిల్లలకి ఇచ్చినా కూడా. పిల్లలకి ఇచ్చినా కూడా వాళ్ళు వెజిటబుల్ అని ఫీల్ అవ్వరు. చాలా వెజిటేబుల్స్ ట్రై చేయొచ్చు, ఇది ఒక వెజిటేబుల్. కాకపోతే కేలు అది వేసినప్పుడు వాటర్ ఎక్కువ రాదు కాబట్టి పిండి తక్కువ పడుతుంది. అట్లా దీంట్లో అంటే మొత్తం వాటరే కదా. అవును, మిక్స్ చేస్తేనే శుభ్రంగా వచ్చేస్తుంది ఎట్ట కావాలంటే అట్లాగా. ఇది కాంబినేషన్ పప్పు చాలా బాగుంటుంది, లేకపోతే పెరుగు అట్లా కూడా తినచ్చు. జుకినీతో జొన్న రొట్టె రెసిపీ ఎవరు చేసి ఉండరేమో, నేనే చేసి ఉండరు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చాలా టేస్టీగా ఉంది, చాలా చాలా హెల్తీ అండ్ వెరీ ఈజీ. సో మీకు కూడా ఈ రెసిపీ నచ్చుంటే ప్లీజ్ మేక్ షూర్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి. నెయ్యి వేసుకోకుండా ఉంది, ట్రై చేయనా ఒక ముక్క అని చెప్పబోతున్నా. చాలా మెత్తగా కూడా ఉన్నాయి చూడండి, లైక్ జస్ట్ తుంపుతుంటేనే మెత్తగా ఉన్నాయి బుడ్డి. నెయ్యి వేసుకోపోయినా బాగుంటుంది, ఎందుకంటే నేను తిన్నాను కదా ఇంతకుముందు నెయ్యి లేకుండా. నేను కాలుతుంది నెయ్యి వేసుకోపోయినా స్నాక్ లాగా కూడా తినేయచ్చు. చాలా ఫిల్లింగ్ కూడా, లైక్ 1-2 తింటేనే చాలా ఫిల్లింగ్. మ్యాక్స్ 2 తినగలం అంతే. 2 తిని కొంచెం పెరుగు అన్నం తింటే సరిపోయిద్ది. కర్రీ ఏం లేకపోయినా పెరుగు పెట్టుకొని, ఏదైనా దాల్ ఉంటే పెట్టుకోవచ్చు, అది పెరుగు పెట్టేసుకొని శుభ్రంగా తిని కొంచెం పెరుగు అన్నం తిన్నారనుకోండి అయిపోద్ది. అవును. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. అండ్ ఈ వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ మేక్ షూర్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మా డైలీ అప్డేట్స్ చూడదలుచుకుంటే మేక్ షూర్ టు చెక్ అవుట్ అవర్ ఇన్స్టాగ్రామ్. చూసారా, నాకు గుర్తొచ్చింది, చెప్తానన్నావు బుడ్డి. గివ్ అవే సంగతి కదా, మర్చిపోయింది. ఇంకా అయిపోయిన చివరికి వచ్చింది, ఆలోచిస్తున్నా మర్చిపోయిందా ఏంది చెప్పట్లేదు అని. సో మేము యాక్చువల్లీ ఒక గివ్ అవే కండక్ట్ చేసాం కదా, ఆ విన్నర్స్ కూడా అనౌన్స్ చేసాము. అండ్ ఇప్పుడైతే ఇంకో గివ్ అవే కండక్ట్ చేస్తున్నాము. సేమ్ రూల్స్ యాజ్ లాస్ట్ టైం. మేము కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఒక ఇన్స్టాగ్రామ్ లింక్ పెడతాము. ఆ లింక్ క్లిక్ చేస్తే ఒక రీల్కి వెళ్ళిద్ది, మేము పోస్ట్ చేసిన రీల్కే. ఆ రీల్ కింద మీ 3 ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్స్ని వాళ్ళ అకౌంట్స్ని ట్యాగ్ చేయండి. సో ఇట్లా మీ ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ 3 మెంబర్స్ని ట్యాగ్ చేసి అండ్ మీరు ఆ రీల్ని లైక్, షేర్ అండ్ సేవ్ చేసుకోవాలి. సో అంతే. మేము ఇప్పుడు వచ్చే ఫ్రైడే విన్నర్స్ని అనౌన్స్, అది గివ్ అవే ఎండ్ అప్ విత్, దాని తర్వాత విన్నర్స్ని అనౌన్స్. లాస్ట్ టైం ఒక 3 weeks ఏమో పెట్టినట్టున్నాం కానీ ఈసారి అంత టైం ఏం లేదు, అసలు 10 days పెట్టినట్టున్నాం మొత్తం కూడా. 10 days కూడా యూట్యూబ్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. కాదు బుట్టి, నువ్వు ఛానల్ రన్ చేస్తున్నావా లేకపోతే మేము చెప్తే చేస్తున్నావా? నేను బిజీగా ఉన్నాను. అనుభవుతున్నా, చెప్పు. విన్నర్స్ ఏం విన్ అవుతారంటే మేము 5 విన్నర్స్ సెలెక్ట్ చేస్తాం టోటల్లో. ఒక్కొక్క పర్సన్ కి ఒక్కొక్కసారి మేము గిఫ్ట్ చేస్తాం. అండ్ విన్నర్స్ వరల్డ్ లో ఎక్కడైనా ఉండొచ్చు కానీ మేము షిప్ చేసేది అయితే వాళ్ళ ఇండియన్ అడ్రస్ కి, ఎందుకంటే అందరూ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ ఉంటారు కదా. సో ఆ ప్రాసెస్ సింప్లిఫై చేసుకోవడానికి ఇండియన్ అడ్రస్ పంపిస్తే అక్కడికి షిప్ చేస్తాం. అది ఆల్రెడీ లాస్ట్ గివ్ అవే విన్నర్స్ వాళ్ళ సారీస్ అందరికి రీచ్ అయినాయి, అందరు బాగున్నాయి అని కూడా మెసేజ్లు పెట్టారు. అవును. సో ఈసారి కూడా నేను ఎందుకు ఆర్గంజా కట్టుకున్నానో మీకు అర్థమై ఉంటది. ఈసారి కూడా ఆర్గంజా సారీసే కాబట్టి కట్టుకున్నాను. అంటే అన్ని డిఫరెంట్ కైండ్స్ ఉన్నాయి, వాటిలో ఆర్గంజా మెయిన్ ఆర్గంజా ఉంది. సో యా, డెఫినెట్లీ యూ గైస్ కెన్ మీకు గివ్ అవే అది పార్టిసిపేట్ చేయాలి. నేను కూడా 3 ఫ్రెండ్స్ ని ట్యాగ్ చేసుకొని నేను కూడా పెట్టుకుంటా, ఎందుకంటే వీళ్ళు చాలా జెన్యూన్ గా ఒక 1200 మందిలోంచి తీశారు. అది జస్ట్ క్లిక్ తోటి ఎవరికి అంటే ఎవరికైనా రావాలని ఉన్న వాళ్ళకే వస్తుంది కదా ఏదైనా. అదేంటంటే మేము లాటరీ సిస్టమ్ లాగా తీసాము. సో అది చూస్తే మీకు అర్థం చూస్తే ఎలా తీసారు అనేది. అవును. సో ఈసారి కూడా నేను కూడా ఎంటర్ అవుతా బుడ్డి, చూద్దాం నాకేమన్నా వస్తే లక్కీలో. అప్పుడు తీసేస్తాను నన్ను తీసేస్తారు గ్యారెంటీ. నేను కనిపిస్తున్నా మమ్మీ నీది కాదు అది వేరే వాళ్ళని చెప్పి తీసేసిద్ది. అంతే. నేను ఆడున్నా కూడా లాస్ట్ టైం నేను ఉన్నాను బుడ్డి. ఈసారి వెరైటీగా గార్డెన్ లో కూర్చొని చేద్దామా? అప్పుడు ఆలోచిద్దాము. సరే, see you guys tomorrow in another video. Bye. Se acabó. Free drinks on the house.